హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి తిరుమల ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదండి మేము కార్తీక మాసంలో. ఆ వీడియోకి సెకండ్ వ్లాగ్ అనమాట ఇది. ఫస్ట్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, తిరుమల వ్లాగ్ అనమాట. అంటే ఓన్లీ తిరుమలలో మేము దర్శనానికి వెళ్ళినది, తిరుమల స్వామివారి ఆలయం, అలాగే అక్కడ దీపాలు వెలిగించింది అది చూపించాను. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సెకండ్ డే రోజు మేము తిరుమలలో దీపాలు వెలిగించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ వెకేట్ చేసి కిందకైతే వచ్చేసాము తిరుపతికి. తిరుపతిలో మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి. ఈ శ్రీనివాసం అనే గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేసుకున్నాము. తిరుపతిలో మనకి దేవస్థానానికి సంబంధించిన గెస్ట్ హౌస్లు అయితే కొన్ని ఉంటాయండి. శ్రీనివాసం, విష్ణువాసం, మాధవం ఇలా కొన్ని అయితే ఉంటాయి. ఈ రూమ్స్ అయితే మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేము శ్రీనివాసం అనే దానిలో బుక్ చేసుకున్నాము. ఇదైతే చాలా పెద్దదండి గెస్ట్ హౌస్ అనేది, చాలా రూమ్స్ ఉంటాయి. మనకి కింద కూడా చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. రూమ్స్ లేని వాళ్ళు కూడా ఇక్కడ పడుకుంటూ ఉంటారండి. అంటే ఫ్రెష్ అయిపోయి స్టే చేస్తారు నైట్. ఇదంతా మనకి కిందండి కొన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, బుక్ స్టాల్, అలాగే అగరబత్తీలు అవి సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బోర్డు, ఇక్కడైతే మనకి తిరుమలలో కొండపైన జరిగే సేవా టైమింగ్స్, సేవా ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా అమ్మవారి గుడిలో అంటే తిరుచానూరులో జరిగే సేవల గురించి, వాటి యొక్క కాస్ట్ గురించి కూడా ఉందండి. ఇక్కడ మేమైతే రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, అది మాకు 5th ఫ్లోర్లో ఇచ్చారండి. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. రూమ్స్ అన్నీ కూడా ఇట్లా ఇండివిజువల్గా ఉంటాయండి, సపరేట్గా ఉన్నట్టు. కొన్ని రూమ్స్ మాత్రం పక్కపక్కనే వస్తాయి. ఇక్కడ రూమ్స్ కీస్ ఇవ్వడానికి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే మనకి కౌంటర్ లాగా ఉందండి. అక్కడ కీ తీసుకొని ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసాం మేము. ఈ బిల్డింగ్ అయితే చాలా పాతదండి. మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. ఏసీ రూమ్ ఛార్జ్ వచ్చేసి పర్ డే 400 రూపీస్. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, అంటే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ చాలా ఓల్డ్ది అనమాట. చూస్తున్నట్టయితే మీరు పాత దానిలాగా కనిపిస్తూ ఉంటుంది. తిరుపతి కొండపైన అయితే రూమ్స్ అనేది చాలా నీట్గా కొత్తగా ఉంటాయి. ఇక్కడైతే కొంచెం పాతగా ఉండింది. మెయింటెనెన్స్ అయితే బాగానే ఉందండి. ఇక్కడ కూడా మనకి 2 కార్డ్స్ ఇచ్చారు. ఏసీ రూమ్ కాబట్టి ఏసీ ఉంది. బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ వచ్చేసి బాతింగ్కి సపరేట్గా, అలాగే వాష్రూమ్ అనేది సపరేట్గా ఉన్నాయండి. రూమ్లో గీజర్ కూడా ఉండింది. అలాగే 2 చైర్స్, ఇక్కడ ఒక చిన్న టేబుల్ కూడా ఇచ్చారు. ఇదే అండి మనకి కౌంటర్ అనేది. ఇక్కడ మనకి ఛార్జెస్ అనేది కూడా ఎంత అని అయితే ఉంది. ఇక్కడే మనం కీ తీసుకొని రూమ్కి వెళ్ళాలన్నమాట. రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా కీ ఇక్కడే సబ్మిట్ చేయాలి మనం. రూమ్కి జనరల్ రూమ్కి వచ్చేసి 200 రూపీస్ అండి. ఏసీ రూమ్ 400. బట్ 600 రూపీస్ది కూడా ఏదో ఉంది, అదైతే ఏంటనేది మాకు కూడా తెలియదండి, అడగలేదు నేను కూడా అక్కడ. ఇక్కడ రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని మేమైతే శ్రీకాళహస్తి వెళ్ళాలని బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. ఇక్కడ శ్రీనివాసం గెస్ట్ హౌస్ నుండి బస్ స్టాండ్ అయితే వాకబుల్ డిస్టెన్సేనండి. 5 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శ్రీకాళహస్తి బస్ స్టాప్ ఇదే అనమాట. ఇక్కడే మనకి బస్సెస్ వస్తాయి. మనం శ్రీకాళహస్తి వెళ్ళాలంటే తిరుపతి నుండి ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. ఓన్ వెహికల్లో కానీ కార్ మాట్లాడుకొని కానీ వెళ్ళొచ్చండి. ఇక్కడ మేమైతే బస్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే ఉంటాయి. ట్రైన్స్ అనేది పర్టికులర్ టైంలోనే ఉంటాయి కాబట్టి మేము బస్కి వెళ్ళాలని అయితే నిర్ణయించుకొని బయలుదేరాము. తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్ళడానికి 37 కిలోమీటర్స్ అండి మనకి డిస్టెన్స్ వచ్చేసి. టైం అయితే అరౌండ్ 1 అవర్ పడుతుంది బస్లో వెళ్ళడానికి. ఇక్కడ మనం తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలోనే తిరుచానూరు అంటే పద్మావతి అమ్మవారి గుడి కూడా ఈ ఏరియాలోనే ఉంటుందండి, ఈ వేలోనే. మేము రిటర్న్లో పద్మావతి అమ్మవారి గుడికి కూడా వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఇక్కడ మేము వచ్చేసరికి అరౌండ్ 1:32 అయ్యిందండి. మేము శ్రీకాళహస్తి వచ్చేసి ఇక్కడ లంచ్ చేసి దర్శనానికి అయితే బయలుదేరాము. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదేనండి మనకి టెంపుల్ అయితే. ఈ టెంపుల్కి 2 దారులు ఉన్నాయి. ఈ లైన్లో నుండి వెళ్ళొచ్చు, అలాగే ముందు ఇంకో లైన్ ఉంటుంది, ఆ లైన్ నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ లైన్ నుండి వస్తే ఎంట్రన్స్ అనేది ఇదండి. ఇందాక మీకు చూపించాను కదా మెయిన్ ఎంట్రన్స్ అయితే గుడికి ఇదే అనమాట. ఇక్కడ మేము గుడికి వెళ్ళేసరికి అరౌండ్ 3 o'clock అయ్యిందండి.
మనకి వైజాగ్‌లో కైలాసగిరిలో ఎలా అయితే శివుడు, పార్వతి విగ్రహాలు ఉంటాయో వైట్ కలర్‌లో, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి పైన మీరు చూసినట్టయితే. మేము వచ్చేసరికి 3కి వెళ్ళామని చెప్పాను కదా దర్శనానికి. ఇది గుడి బయట ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్‌లో కాశీలో ఉండే విశ్వనాథ ఆలయం అయితే ఇక్కడ ఉంటుందండి. చూస్తున్నారు కదా, శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఈ శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా బాగా చేస్తారు కదండి. ఇక్కడే చూస్తున్నట్టయితే మీరు గోకులం అంటే గోవులు కూడా ఉన్నాయన్నమాట, గోశాల లాగా చిన్నది. ఇక్కడ మేము కార్తీక పౌర్ణమి ముందు రోజు వెళ్ళామండి. ముందు రోజు కాబట్టి శివుడి ఆలయంలో 365 ఒత్తులు వెలిగించి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండే మనం గుడికైతే వెళ్ళాలి లోపలికి. ఇందాక చూసింది బయట ఎంట్రన్స్ అన్నమాట, ఇది లోపల ఎంట్రన్స్. స్వామివారి దర్శనానికి అయితే మాకు కొంచెం తక్కువ టైమే పట్టిందని చెప్పుకోవచ్చండి. అంటే 3:30 ఆ టైంకి గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పారు బయట ఉన్న వాళ్ళైతే. సో క్లోజింగ్ టైం కాబట్టి తక్కువ టైంలోనే, అంటే జనాలు కొంచెం తక్కువ ఉండి తక్కువ టైంలోనే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామివారు అమ్మవారు దర్శనం అయితే ఇలానే ఉంటుందండి మనకి. శ్రీకాళహస్తీశ్వర స్వామి రాహుకేతువులు కదా. రాహుకేతు పూజలు కూడా ఇక్కడ జరుపుతారండి. ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క రేట్లో ఉంటుంది. అంటే రకరకాలు, దగ్గర నుంచి చేస్తే ఒక రేటు, దూరంలో చేస్తే ఒక రేటు అన్నట్టుగా ఉంటుంది రాహుకేతు పూజకైతే. మనకి ఏమైనా జాతక దోషాలు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా ఈ రాహుకేతు పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, ఇది చేసుకుంటే మంచిదని చెప్పేసి. సో ఇక్కడైతే ఆ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మేము స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి. అమ్మవారి దర్శనానికి మాత్రం మాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే అభిషేకంకి టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని ఆపేసి అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా అభిషేకం చేశారండి. అందుకని మాకు టైం అయితే కొంచెం ఎక్కువసేపే పట్టింది, 1 అవర్ వరకు పట్టింది. బట్ అలా వెయిట్ చేయడం వల్ల మాకు చాలా మంచి జరిగిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అలంకారంకి ముందు, అమ్మవారిని అలంకరించక ముందు మేము దర్శనం చేసుకున్నాము. అలాగే అమ్మవారి అలంకారం తర్వాత కూడా దర్శనం చేసుకోగలిగామన్నమాట. అలా స్వామివారిది అమ్మవారిది దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరిపోయామండి. మీరు ఇందాక లైటింగ్తో చూశారు కదా, ఈవినింగ్ అయిపోయింది. అమ్మవారి దర్శనం కూడా అయిపోయి వచ్చేసరికి అరౌండ్ 6 o'clock అయ్యిందండి మాకు. అందుకే ఈవినింగ్ అయిపోయి లైటింగ్ అయితే వేసున్నారు గుడికి. ఇంకా రిటర్న్లో అయితే మేము తిరుచానూరుకి అయితే బయలుదేరదాం అనుకొని అక్కడ ఆగాము. తిరుచానూరు వెళ్ళాలి అంటే కాళహస్తి నుండి తిరుపతి వచ్చే దారిలో మనం బస్ డ్రైవర్కి చెప్తే తిరుచానూరు ఎక్కడైతే స్టాప్ ఉంటుందో అక్కడ ఆపేస్తారండి. అక్కడి నుండి మనకి ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి. సో మేము అక్కడ దిగి అక్కడ డిన్నర్ చేసేసి అక్కడ నుండి అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము. అక్కడ నుండి ఎంతో టైం పట్టదండి, మనకి 10 to 15 minutesలో మనం అయితే గుడి దగ్గరికి వచ్చేస్తాము. మేము నైట్ వచ్చామండి, అరౌండ్ 8:30, 9 అయ్యిందనమాట మేము వచ్చేసరికి. ఇక్కడికి టిఫిన్ చేసి వచ్చామని చెప్పాను కదా, అందుకే ఆ టైం అయిందండి. బట్ ఆ టైంలో రావడం చాలా మంచిది. మీరు గనుక తిరుపతిలో స్టే చేస్తారు అనుకుంటే ఈ టైంలో వచ్చారంటే అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకోవచ్చండి. ఎందుకంటే మేము క్యూ లైన్ ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, అలాగే క్యూ లైన్లో దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. అరౌండ్ 5 minutes అయితే మేము అమ్మవారిని చూసాము. చాలా బాగా అనిపించింది. లేట్ నైట్ వెళ్తున్నాము, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా మంచిగా జరిగింది అమ్మవారి దర్శనం అయితే. ఎప్పుడూ కూడా మేము 100 rupees దర్శనానికి వెళ్తామండి అమ్మవారి గుడికి వస్తే, ఎందుకంటే అంత రష్గా ఉంటుంది. లేట్ నైట్ వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తిరుమల ట్రిప్కి వస్తే ఒక్కసారి నైట్ టైంలో తిరుచానూరు వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది అమ్మవారి దర్శనంతో. ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఒక 10 minutes అలా కూర్చొని ఇంకా మేము తిరుపతికి అయితే బయలుదేరామండి. ఇక్కడ నుండి మనం తిరుపతి వెళ్ళడానికి అరౌండ్ 15 minutes టైమే పడుతుంది. బస్సెస్ అయితే ఉంటాయండి ఇక్కడ. ఆ టైంలో అయితే మాకు బస్ కూడా ఉండింది. డైరెక్ట్ బస్ ఎక్కి మేము తిరుపతికి అయితే వెళ్ళిపోయాము.
అక్కడ నుండి రూమ్ ఎలాగో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయి నైట్ అయితే రెస్ట్ తీసుకున్నామండి. నెక్స్ట్ డే అంటే థర్డ్ డే వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతిలో ఉన్న ప్లేసెస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటామండి. తిరుపతి ఆల్మోస్ట్ ఎప్పుడూ వెళ్ళని ప్లేసెస్ వెళ్దామని అయితే అనుకున్నాము. అందులో ఇస్కాన్ టెంపుల్ ఒకటి, దాంతోపాటు అప్పలాయకుంట అని ఒకటి ఉంటుందండి. అంటే మనకి స్వామివారు అభయం ఇస్తున్నట్టుగా ఉంటారు అప్పలాయకుంటలో. సో అది ఒకటి కవర్ చేసుకుందాం. ఈ రెండు అయితే చూడాలి అని ఫిక్స్ అయ్యాము. వీటితో పాటు కపిల తీర్థం కూడా వెళ్ళామండి. ఇదేనండి ఇవాల్టి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని లైక్ చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.